నమస్తే నమస్తే. ఈరోజు చాలా వార్తలు కూడా నిజంగా రైతులకు పనికొచ్చే వార్తలు ఉన్నాయి కాబట్టి మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ వచ్చేసి మొట్టమొదటి ఇది ఆంధ్రజ్యోతి పేపర్. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సిఐ రేప్ చేశాడని చెప్పేసి ఒక మహిళ మాదాపూర్ సిఐ మీద కేసు పెట్టిందనమాట. గతంలో ఆయన అమీన్పూర్లో పటంచేరి ఏరియాలో సిఐగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉండి కేసు పెట్టినకపోతే నన్ను రేప్ చేసిండు, తర్వాత నాకు కడుపు తీపిచ్చిండు అని చెప్పేసి కేసు పెట్టింది అనమాట. సో అంతేకాదు మళ్ళీ ఆమెతో దాదాపు 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నాడంటే ఆ మహిళ కూడా మామూలు మహిళ కాదు, కోటీశ్వరాల్లాగుంది, బాగా ధనవంతురాల్లాగుంది. ఆమె నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆమె కంప్లైంట్ చేసింది అనమాట. సో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కేసు అయింది, దాని వివరాలు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ అదుపులో ఉదయ కృష్ణారెడ్డి అని ఇక్కడ ఈ కొమరంపుల్లిలాగా మీసాలు ఉన్నాయి కదా, ఈ సార్ గురించి ఇచ్చారనమాట. సో ఈయన ఏం చేసిండంటే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యి అందరికీ రోల్ మోడల్గా ఉన్నాడు. నిజంగా కూడా దేశం అంతా కూడా నిజంగా కూడా జాబ్ కొడితే ఇట్లా కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలని ఒక ఆశ కల్పించాడు యూత్కి. ఫైనల్గా మరి ఆయనకి ఏం చేసిండు, అల్పబుద్ధి కొట్టి ఆయనతో పాటు ట్రైనింగ్ తీసుకునే అమ్మాయిని నానా రకాలుగా వేధించి ఒక పోకిరి చేస్తాడు చూసినామా, ఇట్లా తాగి తందనాలాడి గంజాయి బ్యాచ్కి అలవాటు అయినోడు చేసినట్టుగాన అంతా నానా రకాలుగా హింసించిండనమాట. హింసించి ఆమె మీద లేనిపోని అబద్ధాలు క్రియేట్ చేసి ఆమె ఏదో 18 సంవత్సరాల కాలేజ్ అమ్మాయిలాగా నేను లవ్ చేసిన అని తప్పుడు ప్రచారం చేసి హైకోర్టులో కేసేసి నేను సూసైడ్ చేసుకున్నా అని చెప్పి దోస్తులతో డ్రామా ఆడించి మొత్తం చేసిండు. మళ్ళీ ఫైనల్గా 10 రోజుల నుంచి పోలీసులకు దొరకకుండా పరారైన అనమాట. పరారైతే పోలీసు వాళ్ళు తక్కువలా వాళ్ళ రూట్లో వాళ్ళు పోయారు. ఏడ ఉన్నా పట్టుకొస్తారు కదా పోలీసు వాళ్ళు, పట్టుకొచ్చి ఆల్రెడీ మొత్తం ఛార్జ్ షీట్ రాశారు. అది ఏమంటారు, ఎఫ్ఐఆర్ మొత్తం రాశారు. ఆయన చేసిన ఘనకార్యం మొత్తం కూడా ఎన్ని తప్పులు చేసినది, ఒక మనిషి ఎన్ని తప్పులు చేయకూడదు అన్ని తప్పులు చేసిన అనమాట. పోలీస్ అయి ఉండి దొరుకుతాము, ఎందుకంటే చట్టం ముందు అందరు సమానమే. పోలీస్ అయినా, మామూలు మనిషి అయినా, రాజకీయ నాయకుడు అయినా, బిజినెస్ మ్యాన్ అయినా అందరు సమానమే. సరే శిక్ష పడడానికి ఓ దినం అటు ఇటు కావచ్చు, కానీ ఖచ్చితంగా శిక్ష నుంచి ఎవరైతే తప్పించుకోలేడు. ఈయన కూడా అన్ని డ్రామాలు చేసిండు. ఆమెకు తెలుగు రాదని చెప్పేసి, ఈయన రెడ్డి కదా, అమ్మాయి ఓబీసీ అని తెలిసిందనమాట, బీసీ అనమాట. కర్ణాటక చెందిన మహిళ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిండు. ఈయన తరపున పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఫేస్బుక్లో యూట్యూబ్లో చెప్పారు, పెద్ద తురుంకాను అది ఇది అని చెప్పారు. క్యాస్ట్ రెడ్డి కదా ఎంతైనా. సో ఇన్కేస్కి వచ్చారనమాట, ఇన్కేస్కి వచ్చి చేసిరనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాపాడుతాడు, లోకేష్ కాపాడుతాడు, పవన్ కళ్యాణ్ కాపాడుతాడు, కానీ అవతల కూడా ఈయన వేధించిన ఏదో మామూలు అమ్మాయి కాదు, ఇంట్లో పనిచేసే అమ్మాయి కాదు, మామూలుగా కూలి పని చేసుకునే అమ్మాయి కాదు, ఏదో నువ్వు చెప్తే బెదిరింపులకు భయపడుకోనికి. ఆమె కూడా ఐపీఎస్ ఆఫీసర్ కదా, నువ్వేదో మామూలుగా ఇట్లా గాలికి తిరిగే అమ్మాయిని చేసినా, నువ్వు పైసలు కట్టిద్దామని ప్లాన్ చేసినావు, కానీ ఆమె కూడా ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆమె కూడా రూల్స్ తెలుసు, అంత తెలుసు. ఆమె వెనుక కూడా మినిస్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. కర్ణాటకలో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ కూడా వాడు బలంగా ఉంటుంది. సో బీజేపీ లీడర్లు కూడా ఉంటారు. ఇంకోటి ఆ మహిళ పెళ్లి చేసుకునే వ్యక్తి వచ్చేసి కలెక్టర్ అనమాట. సో వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఈయన తరపున అయ్యో కాపాడండి పాప అమాయకుడు, ఆయనకు నోట్లో వెళ్ళి పెడితే కూడా కొరకానికి రాదు అది అని చెప్పేసి ఫేస్బుక్లో పెట్టారు, యూట్యూబ్లలో పెట్టారు. వాళ్ళందరి మీద కూడా తప్పుడు ప్రచారం ఎవరైతే చేసిండో వాళ్ళందరూ కూడా సమాధానాలు చెప్పారు వస్తుంది అనమాట. సో ఎన్ని పనులు చేయాలనో, అన్ని లంగ పనులు చేయాలనో ఒక మనిషి అన్ని లంగ పనులు చేసిండు అనమాట. ఎందుకంటే ఆయన కానిస్టేబుల్గా ఉన్నప్పుడు అన్నీ చేసినట్టుంది. చేసి ఇంకా వాళ్ళు పోలీసులు కానీ కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఈయన కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఏమేమి ఘనకార్యాలు చేసిండు, అక్కడ ఏ మండలంలో పనిచేసిండు, అవన్నీ కూడా తీస్తే ఇట్లా మొత్తం ఈయన మళ్ళీ బయటకు రావడం. ఈయనకున్న ఒక్కటే ఒక మార్గం ఈయనకున్నది ఏంటంటే, పోయే అమ్మాయి కాళ్ళు పట్టుకొని అలా భర్త కాళ్ళు పట్టుకొని నా తప్ప అయింది, మీ జోలికి రాను అని చెప్పేసి వేడుకుంటే తప్ప కేసు నుంచి బయటపడే ప్రసక్తే లేదు. జాబ్ కూడా పోయిందా, ఆఖరికి మరి చెర్ల పోయి చేపలు పట్టుకునే పరిస్థితి, గాలాలు వేసుకొని చెరువుడ్డున కూర్చొని గాలాలు పట్టుకొని అయ్యో నా బతికిట్లే గారా దేవుడా అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాని మాటలు ఇన్ని మాటలు పట్టుకొని రెచ్చిపోయి కానీ ఆమెని టార్చర్ చేస్తే ఆమె కూడా తక్కువదేం కాదు. కర్ణాటక ఆమె కూడా నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్పించింది అనమాట. పోలీస్ కేసు పెట్టి మంచి పని చేసింది. ఫైనల్గా నిజంగా ఈయన జాబ్ ఈయనకు ఉండాలంటే, లేకుంటే కేసు నుంచి బయటపడాలంటే పోయి ఆమె కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి
తప్పైందని చెప్పి వాళ్ళందరూ కుటుంబ సభ్యుల ముందర ముఖ్యంపలు వేసుకొని ఒప్పుకుంటే తప్ప బయట వాడే పరిస్థితులు అయితే లేవు. ఆమె నన్ను లవ్ చేసిందన్నా నమ్మడు, నువ్వు ఏది చేసిందన్నా నిన్ను లవ్ చేసినాడు అయితే ఆమె వేరే పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది? మళ్ళీ నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు అన్ని అబద్ధాలు ప్రచారం చేయడానికి కొంచెమన్నా మనిషి అయినటువంటి బుద్ధి ఉండాలి. ఎట్లా అంటే నిజంగా నేను లవ్ చేసిందంటే నేను ఎప్పటి నుంచి లవ్ చేసిందా? నీకు ఎన్ని రోజులు పరిచయమైనా ఎప్పటి నుంచి లవ్ చేసినా? ఆమె వయసు 30 ఏళ్ళు, నీ వయసు 36 ఏళ్ళు. నువ్వు ఇంతవరకు ఎవరిని లవ్ చేయకుండా ఊకున్నావా? ఎవరిని ఏమి ఇష్టపడకుండా ఊకున్నావా? అంతా లేనిపోని పుకార్లు క్రియేట్ చేసి తెలుగు రాదు కదా అని చెప్పేసి నీకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో, తెలుగు మీడియా ఛానల్లో దొంగ ప్రచారం చేస్తే ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవిస్తే. ఆల్రెడీ కేసు అయిపోయింది, కంప్లైంట్ వచ్చింది, కేసు అయింది కాబట్టి ఫైనల్గా వస్తుంది అనమాట. వచ్చిన రోజు కంపల్సరీగా ఎన్ని రోజులకున్న ఆమెతో బతిమిలాడుకొని ఆమెతో కాంప్రమైజ్ అయితే తప్ప దాన్ని గట్టెక్కే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నా. ఎవరైనా సరే జాబ్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇట్లాంటి లంగ పనులు చేసి ఇరుక్కొని తర్వాత మీ అమ్మ నాయన కష్టాన్ని వృధా చేయకూడదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎంతోమందికి ఆదర్శం, నేనే చేసినాడు అందరు కానీ చేస్తే ఎట్లా, ఇంకా అంతే సంగతి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం కదా, జైల్లో ఒక పెద్ద మనిషి నెత్తికి చేతులు పెట్టుకొని పక్కన ఏమంటారు జైల్లో చిప్పకు అంటారు చూసినావా, పక్కన తలే ఉంది అన్నమాట, తినకే గ్లాస్ ఉంది, చిన్న మంచం ఉంది. ఏంది గురించి అయ్యాలంటే వీళ్ళంతా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు అనమాట. డబ్బులు విపరీతంగా సంపాయాలని చెప్పి విపరీతమైన బుద్ధితోన ఏమంటారు దాన్ని మొత్తం లంచాల రూపంలో తీసుకొని ప్రజలను పట్టి పీడించి లాస్ట్ దొరికినాక జైల్లో చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తింటారు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రాజభోగాలు అనుభవించిన ఒక ఆఫీసర్ అన్ని లంచాలకు మరిగి అధిక సంపాదనకు మరిగి సరే కోటి 2 కోట్లు 10 కోట్లు కాదు 100 కోట్లు సంపాదాలన్న దురాశకు పోయి ఈరోజు కేసుల పాలయ్యారు. అయ్యి జైల్లో ఇట్లా ఇప్పుడు నెత్తి గోడ గుద్దుకుంటారని చెప్పి వార్త ఇచ్చారు. కోట్లు కొట్టిన కిక్కు మజాలో నిన్నటి దాకా వినోదాధికారుల డాబుదర్పం. ఇప్పుడు వారే పరుగు పోయిందన్న బాధలో, పరుగు పోయిందంటే ఇంక అందరూ పోతుంది, పరుగు పోతుంది, అంత పోతుంది, తెలుస్తుంది. గవర్నమెంట్ మొత్తం చుట్టాగా తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది, పక్కింటోనికి తెలుస్తుంది, మన పక్కన జాబ్ చేసేటోనికి తెలుస్తుంది. అయ్యో లంగ పనులు చేసిండు, పైసలు సంపాదించుడు, కేసుల పాలయ్యండి అని చెప్పేసి అవుతుంది అని చెప్పారనమాట. గవర్నమెంట్ ఆ జాబ్ ఉందని చెప్పేసి ప్రజలను జరగల్లాక పట్టి పీడించి దోసుకొని ఈరోజు లాయర్లకు కట్టాలి, దానికి కట్టాలి, మొత్తం మనశ్శాంతి చచ్చిపోతారు కూడా. ఒక ఎంఆర్ఓ ఇంతకుముందు గతంలో ఇక్కడ షేక్పేటలో అనుకుంటా బంజారాహిల్స్ ఏరియాలో ఎంఆర్ఓ ఆమె అడ్డగోలు సంపాదించి దొరికింది, లాస్ట్కి చనిపోయినట్టు మనం వార్తలు చూసినాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫేస్బుక్లో మోదీ సెల్ఫీ వీడియో బ్లాక్ అని ఇచ్చారనమాట. సో మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మాట్లాడిన వీడియో కొద్దిసేపు డిలీట్ అయిందంట వీడియో, దాని గురించి కేసు నడుస్తుంది అనమాట, ఎందుకు చేసిరని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జపాన్లో 7.1 తీవ్రత భూకంపం అని పాక్షికంగా వెళ్ళిన భారీ షాపింగ్ మాల్, కొందరు చనిపోయారని అనుమానం. ఇక్కడ జపాన్లో భూకంపాలు విపరీతంగా వస్తుంటాయి అనమాట. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు వచ్చే దేశం ఏంటంటే జపాన్ అనమాట. అక్కడ కట్టడాలు కూడా అట్లనే ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఏదో షాపింగ్ మాల్ కూలిపోయిందని చెప్పి కొంతమంది చనిపోయినట్టుంది అనమాట. ఈ ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశాలలో జపాన్ నెంబర్ 1 ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పౌడర్ క్యాన్సర్ కారకాలపై 76,000 కేసులు, 52,000 కోట్ల పరిహారం. ఇక్కడ జాన్సన్ బేబీ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్లో వాడినందుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కేసులు వేసారంట. దాదాపు 76,000 కేసులు ఉన్నాయంట. వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి 52,000 కోట్ల రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నదని ఒక వార్త ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చైనా వాళ్ళు సూర్యుని కూడా తయారు చేస్తారు, వాళ్ళు తయారు చేయని వస్తువు అంటలేదు, సూర్యుని తయారు చేస్తారు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం మనం. విక్రమార్కుడు సినిమాలో ఒక ఉంటుందన్నమాట, ఒక పెద్ద మనిషి పోయి రవితేజ పోయి సగం గుండు, బ్రహ్మానందం పోయి సగం గుండు కొరుకుతాడు. బ్రహ్మానందం ఫస్ట్ రవితేజ పోయి సగం గుండు కొరుకుతాడు. కొరిగి అమ్మ నీకు లక్ష్మీదేవి వస్తుంది గుండు కొరికితే మరి నాకు ఎంత ఇస్తానంటే ఆమె 100-116 ఇస్తా అంటే నీకు లక్షలు వస్తుంటే నాకు 100 ఇస్తాను అని చెప్పి సగం గుండె చేసి ఇచ్చిపెట్టిపోతాడు అనమాట. తర్వాత బ్రహ్మానందం వచ్చేసి ఆ సగం గుండు కొరగడానికి ఆయన పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నాడు. అట్లాంటి సంఘటన ఇక్కడ తమిళనాడులో జరిగిందని ఇచ్చారనమాట. ఇది
గుండు గీయించుకుంటే 15,000 చెల్లిస్తామని వాడే చెప్పిండట. గుండు మతంగా కొట్టించుకుంటే 15,000 ఇస్తామని. కొత్త రకం వ్యాధికి రాదు, మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్ రా అంటే మీకు గుండు చేయించుకుంటే మీకు ఏ పానం స్వస్థ కాదు ఏం కాదని నమ్మించినట. నిజమేనని గుండు చేయించుకున్న మహిళలు. తమిళనాడులో సేలంలో విక్రమార్కుడు తరహా ఘటన ఇచ్చారనమాట. ఇక్కడ మోసపోయేటోళ్ళు 4 రోజులు మోసం చేస్తూనే ఉంటారు, కామన్ అది. కానీ జనానికి ఇంకా ఎంత తెలివి వస్తుందో అర్థం కాదు. ఇంకా భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర, ఉరికి వేలాడదీసి తల్లిదండ్రులకు వీడియో కాల్. కర్ణాటకలోని గలగలిలో దారుణం. నిందితుడు వీడు ఒక బేకారుగాడు వాళ్ళ భార్యను చంపి వాడే ఉరేసి ఆమె ఉరేసుకున్నది అన్నట్టు వీడియో కాల్ చేసి నమ్మించడానికి ట్రై చేసిండు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఒప్పుకున్నట్టు వార్త ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ మొన్న అక్కడ జరిగింది కదా, ఇక్కడ ఉద్యమం జరిగింది కదా జంతర్ మంతర్లో. అప్పుడు అరెస్ట్ అయిన పిల్లలందరినీ విడుదల చేయాలి, మైనర్లందరూ అంటే 18 సంవత్సరాలు తక్కువ వాళ్ళందరినీ అది విడుదల చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని మీద కేసు నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమె హీరోయిన్ని గుర్తుపట్టిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ మన ప్రభాస్ పక్కలా చేసిందనమాట. సో ఇప్పుడు ఎంపీగా ఎలక్ట్ అయింది. మొన్న ఉద్యమం చేసిన పిల్లలు చూస్తే నాకు కక్కు వస్తుందని చెప్తుంది అనమాట. కాకరోజులను చూస్తే కక్కు వస్తుందంటే ఇంకా సినిమాలో వదిలిపెట్టింది, రాజకీయాలు చేయాలంటే ఏదో ఒకటి డైలాగ్ కొట్టాలి కాబట్టి ఆమె కొడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ జాన్సన్ పౌడర్ కేసీసీలు 76,000 కేసులు అనేది ఇది అమెరికా కంపెనీ అన్నమాట. సో ఎక్కడ జరిగింది మొత్తం అంటే అమెరికా వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో దాఖలైన కేసులు సెటిల్ చేసుకున్నది. అమెరికాలో దాదాపు 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాల్లో కేసులు అయినాయంట ఈ పౌడర్ మీద, జాన్సన్ బేబీ పౌడర్ మీద. వాళ్ళందరికీ కూడా 52,000 కోట్ల నష్టపరిహారం. మన దేశంలో అయితే ఏం చేస్తారంటే ఏదో ఒకటి తీసుకొని పోర్రే అని చెప్పేసి ఆ కేసులు ఉండవు, నష్టపరిహారం ఉండదు, ఏది ఉండదు. అమెరికాలో ఒకసారి కేసు అయిందంటే తప్పించుకొని ఉండదు, కష్టం అనమాట నష్టపరిహారం కట్టకుండా. సో ఎంతైనా అమెరికనే. ఎందుకంటే మన దేశంలో మనం కంప్లీట్ చేయకపోతే అవునా మరి అంత పెద్ద కంపెనీలో జరుగుతాయి పొరపాట్లని మనల్ని బేరగొట్టే బేకారుగా ఉంటారు చాలామంది. నెక్స్ట్ వచ్చేసి సైబర్ కేటగాలకు ఉరిశిక్ష. ఈ సైబర్ కేటగాలు అంటే ఏంటంటే ఇట్లనే రైతులని, ముసలోళ్ళని, వృద్ధులని మోసగించి డబ్బులు కాజేసి చూసిన బ్యాంక్ అకౌంట్లో వాళ్ళందరూ సైబర్ కేటగాలు అనమాట. వాళ్ళు అట్లా చేసిన వాళ్ళకు ఉరిశిక్ష అని చెప్పేసి డైరెక్ట్గా మయన్మార్ అనే దేశం తీర్మానం చేసింది, పార్లమెంటు ఆమోదించిందని మనం చూస్తున్నాం. ఈ చట్టం నిజంగా అన్ని దేశాల్లో కూడా రావాలి. ప్రజలు కష్టపడి ప్రతి నిమిషం కష్టపడి రూపాయి సంపాదించి సెమటోడ్చి దాపెట్టుకున్న డబ్బులు ఈ కొడుకులు కొంతమంది దొంగ కొడుకులు జతాయి ఆన్లైన్లో అట్లా ఇట్లా ఆఫర్లు అని చెప్పేసి డబ్బులు కొట్టేసి ప్రజలను నట్టేట ముంచుతారనమాట. అటువంటి వాళ్ళకు నిజంగా ఉరిశిక్షనే కరెక్ట్. మన దేశంలో కూడా అమలైతే ఇంకా దొంగలంతా పరారవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇది మహిళలకు అజ్ఞాత వ్యక్తి గుండు గీయించుకున్న వార్త ఫుల్గా చూచారనమాట. ఇక్కడ విక్రమార్కుడు సినిమా గుర్తుందా, అందులో డబ్బు కోసం హీరో స్వామీజీ వేషంలో మాయమాటలతో మహిళలకు అరగుండు కొట్టిస్తా, అదే తరహాలో వాకతాయి మహిళలు పనిచేసి సేమ్ అదేలాగా చేసినమాట. ఎప్పుడైనా తెలిసినట్టుంది వాళ్ళకు. వాడు కూడా ఫోన్ చేసి గుండు చేయించుకుంటే 15,000 ఇస్తంటే వీళ్ళెట్ట నమ్మిరు, వాడు సరే మోసం చేసేవాడు చెప్తాడు. కానీ వీళ్ళకి నమ్మేటోళ్ళకన్నా కొంచెం తెలివి ఉండాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు అడుగుతారనమాట. 11 లక్షల ఇల్లు ఇవ్వండి, ఆవాస్ ప్లస్ యాప్లో తేలిన అర్హులు. ప్రధానమంత్రి పథకం ఉందన్నమాట ఇండ్ల కోసం, అది ఆవాస్ యోజన పథకం ఉంది. దాంట్లో భాగంగా 11 లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణకి ఇవ్వాలని ముఖ్యమంత్రి అడుగుతున్నట్టు మన వార్త ఇచ్చారు. ఇక్కడ అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణ అధికారం. ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఎక్కడ వేయాలని చెప్పేసి అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వివరించినట్టు వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వేరే పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఈ హైడ్రా ద్వారా దాదాపు 150 కోట్ల విలువైన 3,325 ఎకరాలు మేము గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నదని ఇచ్చారనమాట. ఇంకోటి ఇక్కడ దుబాయ్ పేరుతో 3 లక్షల మోసం, దుబాయ్ టూర్ పేరుతో దుబాయ్లో టూర్ పోదాము అని చెప్పేసి టికెట్ బుక్ చేసి
ఆ టికెట్ రిఫండ్ అయినా కానీ మనం టికెట్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ట్రావెల్ ఏజెన్సీ మీద కేసు అయింది. ఇక్కడ మనం చూడొచ్చు కృష్ణానగర్లో మోకాళ్ళ లోతులో వరద నీరు. నిన్న హైదరాబాద్లో వాన దంచి కొట్టింది, ఇప్పుడు కూడా కొడుతున్నది. ప్రతిరోజు 4-5 రోజుల నుంచి ప్రతిరోజు నైట్ పూట వర్షం వస్తుంది, హైదరాబాద్లో బాగా వర్షం వస్తుంది. అది ఊర్లో పూర్తి పడితే నిజంగా రైతులకు కూడా మేలు ఉంటుండే, కానీ హైదరాబాద్లోనే కురుస్తుంది ఎక్కువ శాతం అయితే. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియాతో వల అంటే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో ఏమో వల అంటే ఇవి చేపలకు వల వేస్తారు కదా, అట్లా వేసి అమాయకులను పట్టుకొని డబ్బులు కాజేస్తారని వార్త ఇచ్చారనమాట. ట్రేడింగ్ పేరుతో సైబర్ కేటగాళ్ళ దోపిడీ, 3 కేసుల్లో 52 లక్షల కాజేత. విదేశీ కరెన్సీ ట్రేడింగ్ పేరుతో 33 లక్షలు. బిట్కాయిన్ ట్రేడింగ్ పేరుతో వాళ్ళు ఇట్లనే నమ్మిస్తారు. మీకు లాటరీ వచ్చిందంటారు, అది వచ్చిందంటారు, కార్ వచ్చిందంటారు, బంగారు వెళ్ళింది అంటారు. బంగారు రేట్లు పెరిగినాయి కదా, మీకు దుబాయ్లో బంగారు వెళ్ళింది అని చెప్పి ఏవో నమ్మిస్తారు. నమ్మించి అందులో జాయిన్ అయిన తర్వాత ఇక మొత్తం దోపిడీ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 53% నగరంలో జరిగిన సర్ఫ్ పార్ల డిజిటలైజేషన్. ఓటర్ జాబితా జరుగుతుంది కదా, ఓటర్ జాబితాలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం మీద 53% అంటే 100కి 53 ఓట్లు మాత్రమే మిగతా ఆయన ఎగిరిపోతాయి. అంటే పెద్ద మొత్తంలో ఓట్లు ఎగిరిపోయే అవకాశం కనిపిస్తుంది మన తెలంగాణలో కూడా. దాదాపు మరి ఇంతకుముందు 15-20 లక్షలు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40 నుంచి 50 లక్షలు దాటేటట్టుంది ఎగిరిపోయే ఓట్లు అన్నీ కూడా. చాలామంది ఇక అప్లై చేసుకోకపోతే ఎగిరిపోతాయి అంతే. ట్రేడింగ్ పేరుతో బీడీఎల్ ఉద్యోగి నుంచి 7 లక్షలు కాజేసిన సైబర్ కేటగాళ్ళు. బీడీఎల్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ కంపెనీ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఉంటుంది అనమాట. ఆ కంపెనీలో జాబ్ చేసే ఆయన కూడా 7,85,000 కొట్టేశారనమాట. ట్రేడింగ్ అంటే బిజినెస్ చేస్తున్నామన్నా అందులో పెట్టుబడి పెట్టాలని ఫోన్ చేస్తారు. అయ్యో నిజంగానే కదా లాభాలు వస్తాయని చెప్పి మనల్ని నమ్మిస్తారనమాట. నమ్మించి లాస్ట్కు నెత్తిన టోప్ పెట్టిపోతారు వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో పోచమ్మ గుడిలో దొంగతనం జరిగిందని ఇచ్చారు ఖానాపూర్లో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రైతులకు నిజంగా చాలా ఉపయోగపడే వార్తలు ఉన్నాయన్నమాట ఇవి. ట్రైన్లో పారిపోతున్న 3 బాలికలు, వాళ్ళ అమ్మ నాయన తిట్టారని చెప్పేసి 3 అమ్మాయిలు ఢిల్లీ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో వినాయక చవితి వస్తుంది కదా దగ్గరలో, దానికోసం అని చెప్పేసి మంటపం పెట్టాలంటే వాళ్ళతో మీటింగ్ అని పోలీసులు మీటింగ్ పెట్టారని చెప్పి వార్త ఇచ్చారనమాట. హైదరాబాద్ వినాయక చవితి ఇంకా స్టార్ట్ అయిందంటే గల్లీకి ఉంటాయి కదా, మొత్తం వాళ్ళ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఏందని చెప్పేసి ఇచ్చారనమాట. ఈ మహిళ ఉంది కదా, ఈమె ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సిఐ రేప్ చేసిన అని చెప్పేసి చెప్తుంది. ఆమె కూడా మరి అంతా కలిసి చేసిరు, అంతా లాస్ట్కి వచ్చినాక కేసు అయినట్టుంది. అది ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఆమెకే ఉండాలి నిజంగా ఏం చేస్తుందని సంగతి. డబ్బులు ఇచ్చి ఫైనల్గా ఇప్పుడు కేసు పెట్టింది అనమాట. ఇప్పుడు ఇంకా సిఐ కూడా ఆయన కూడా అరే ఊరుకోరని ఆయన నా జోలికి రావద్దంటే మళ్ళా సతాయించినట్టుంది. లాస్ట్కి వినకుండా కేసు పెట్టింది అనమాట. ఇప్పుడు మన ఉదయకృష్ణారెడ్డి లాగానే ఈయన పరిస్థితి అవుతుంది అనమాట. ఆమె అన్ని సాక్ష్యాలు ఇచ్చిందనమాట, అకౌంట్కి డబ్బులు కొట్టినవి అవన్నీ కూడా సాక్ష్యాలు ఇచ్చిందనమాట. సాక్ష్యాలు ఇచ్చినందుకు ఇంకా తప్పదు, ఆయన ఎంక్వైరీ కూడా గట్టిగా జరుగుతుంది. ఇక్కడ ములుగు జిల్లాలో సుడిగాలి అని చెప్పేసి బీభత్సం అని ఇచ్చారనమాట. ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఇది సీతక్క ఎమ్మెల్యే ఉన్న పరిసర ప్రాంతం ఇదనమాట. ఇక్కడ చెట్లు విపరీతమైన గాలి పెట్టి చెట్లు వాడిపోయినాయి, జేసీబీ తీసుకుపోయి మొత్తం క్లీన్ చేస్తారు, బాట క్లీన్ చేస్తారు వీళ్ళు. దాని గురించి మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేట్లు పెరుగుతాయని ఇచ్చారు, అన్ని రేట్లు పెరుగుతాయంట వచ్చే నెలలో. అక్కడ యుద్ధం జరుగుతుంది, దానివల్ల గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, అవన్నీ రేట్లు పెరుగుతాయని చెప్పి వార్త ఇచ్చారు అనమాట. ఆల్రెడీ బంగారు దొరకకుండా పెరిగిపోయింది రేటు. చూద్దామంటే కూడా మనము దాన్ని చూపే బంగారు అయిపోయింది అనమాట, చూడడానికి కూడా కష్టం అయిపోయింది. ఉదయకృష్ణారెడ్డిది పెద్దగా ఇచ్చారు, కానీ చెప్పినా కదా మొత్తం షార్ట్కట్లో అదే స్టోరీ. ఆయన చెప్తుండే నేను పారిపోలేదు, మా ఇంటికి పోయినా అంటుండు, కానీ నువ్వు కోర్టులో కేసు వేసి నా దిక్కు న్యాయం ఉంది, అన్నీ ఉంది, ధర్మం ఉంది అని చెప్పినాడు. మరి ఎందుకు పారిపోయినావు? డైరెక్ట్ పోలీసు వాళ్ళ తరపు నీవే
అన్ని ఆధారాలు ఇవ్వచ్చు, కానీ నువ్వు ఏ ఆధారం ఇచ్చినా కానీ చెల్లదనమాట. అమ్మాయి చెప్పిందే నడుస్తుంది కాబట్టి ఆఖరికి ఆమె కాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి నాకు తప్పైంది అమ్మ, మేడం నీ జోలికి రానని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ నాయన కాళ్ళు పట్టుకొని కాంప్రమైజ్ అయితే తప్ప నువ్వు బయటపడే అవకాశమే లేదు. నిన్ను ఎవడన్నా కాపాడుతాడు అనుకుంటే మాత్రం ఇంకా నీ అంత మూర్ఖుడే లేడనమాట. ఎందుకంటే ఎవరు కాపాడనికే అవకాశమే లేదు. ఆడ మొత్తం నువ్వు దొరికిపోయినావు ఆల్రెడీ అన్ని సాక్ష్యాలతోనూ. అక్కడ క్యాంపస్లో సీసీ కెమెరాలు రికార్డ్ అయింది, ఫోన్లు రికార్డ్ అయినాయి, మొత్తం రికార్డ్ అయినాయి. కాబట్టి నువ్వు ఏదో బయటికి తెలియని వాళ్ళకి చెప్తే చెప్పొచ్చు, తెలియని పిల్లలకు అరే అదేం తప్పలేదురా భయం, కానీ కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కానీ మొత్తం తప్పంతా నీదే అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ చెంచల్ కూడా జైలుకో చెర్లపల్లి జైలుకో పంపిస్తారు. అప్పుడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేటోనివి జైలు పాలైనవి జైలు ఖైదీలతో పాటు శిక్షణ పొందుతావు అనమాట. ఇక్కడ ఐపీఎస్లతో పాటు కాకుండా ఖైదీలతో పాటు ట్రైనింగ్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిద్ది సుదర్శన్ రెడ్డికి ఆరోగ్యం విషయమా అని చెప్పేసి ఇక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అనమాట. తెలంగాణ ఉద్యమంలో చాలా మంచిగా కొట్లాడాడు, కేసీఆర్ గారికి నమ్మిన బంటులాగా అనమాట. సో 2014లో ఓడిపోయిండు, కానీ 2018లో గెలిచిండు, మళ్ళీ మొన్న ఓడిపోయిండు. మొత్తం ఆయన జీవితం అంతా తెలంగాణకు వస్తేమే అనుకొని కొట్లాడాడు, కానీ మొన్న అనుకోకుండా గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయితే వరంగల్ వాళ్ళు శతవిధాల ప్రయత్నించి పానాలు మళ్ళీ బతికించి హైదరాబాద్ పంపారు. కానీ ఇప్పుడు కూడా పరిస్థితి ఇంకా కోలుకోలేదన్నది. ఇంకా చాలా కష్టంగా ఉందంటే కష్టమే, బతుకుడు అయితే కష్టమే అనిపిస్తుంది ఆ పరిస్థితి చూస్తుంటే. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో నడుస్తుందన్నమాట ట్రీట్మెంట్. ఇక్కడ సిగ్గుతో తలదించుకుంటున్నా అని చెప్పేసి కవితక్క మాట్లాడుతుందన్నమాట. ఇక్కడ నేరెళ్ళ ఘటన అంటే సిరిసిల్ల తాలూకాలో అప్పుడు ఇసుక జారగొడుతుంటే అక్కడ మిడ్మా నేరేద నది ఉంటే అక్కడ నుంచి ఇసుక జారగొడుతుంటే అడ్డం పోయినందుకు ఆ పిల్లల్ని తీసుకుపోయి జైలు వేసి కొట్టిరు, వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, వాళ్ళ బొక్కలు ఇరిగినాయి అని చెప్పేసి అప్పట్లో పెద్ద వార్త హల్చల్ వచ్చింది. అప్పుడు పోయినందుకు అప్పుడు మా అన్ననే కదా ముఖ్యమంత్రి, తప్పు జరిగింది, నన్ను క్షమించండి, వాళ్ళ ఇంట్లో నేను కూడా భాగస్వామ్యమే కదా, నేను కూడా కుటుంబ సభ్యురాలనే కదా అని చెప్పేసి కవితక్క వాళ్ళ క్షమాపణ కోరుతుందన్నమాట. ఇక్కడ బియ్యం డీలర్ ఏం చేసిందంటే బియ్యం రైస్ మిల్ ఓనరు 66 కోట్ల బియ్యం పక్కదారి పట్టించనమాట. గవర్నమెంట్ వీళ్ళకు ఇచ్చి అరే బియ్యం చేసి మాకు ఇవ్వాలి రాబోయ్ అని చెప్తే అదే బియ్యం ఏం చేసిండు పక్కన వేరే వాళ్ళకు గోదాంలో అమ్ముకున్నాడు అనమాట. దొరికిండు అనమాట. 66 కోట్ల విలువైన బియ్యం అమ్ముకున్నాడు అనమాట. విజిలెన్స్ ఎంక్వైరీలో దొరికిందనమాట. చాలామంది ఈ రైస్ మిల్ ఓనర్లు సంపాదించేదంతా మొత్తం అట్లనే దాంతోనే సంపాదిస్తారనమాట. ఇక ఈమె చూస్తున్నాం కదా, ఇక్కడ ఈమె పేరు వచ్చేసి దీపారెడ్డి అని ఇచ్చారనమాట. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె భర్త అయితే ఏమైందంటే ఈమె అక్కడ ప్రయాణిస్తుంటే వీళ్ళ కారు ముందర పోయి సిగ్నల్ కాడ ఆగితే ఇంకా నుంచి వేరే కారు వచ్చేసి చాలా స్పీడ్గా గుద్దిందంట. గుద్దినప్పుడు ఆ స్పీడ్ ఆ వేగానికి ఈమె చనిపోయిందని వార్త ఇచ్చారనమాట. అమెరికాలో చాలా స్పీడ్గా పోతాయి అనమాట వెహికల్స్. ఆ స్పీడ్తోన కంట్రోల్ కానట్టుంది, ఈమె చనిపోయిందని వార్త ఇచ్చారు. హైదరాబాద్ మన తెలంగాణలోకి ఉంది. ఈమె ఆమనగల్ అంటే ఆమనగల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. మన ఆమనగల్ అంట, ఇది ఆకుతోటపల్లి అని విలేజ్ ఇచ్చారనమాట. ఇద్దరు భార్యాభర్తలు అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడు కార్లో హైదరాబాద్ అమెరికాలో ఎక్కడ పోవాలన్నా కారు తీసుకొని పోవాలి. నడుచుకుంటూ పోతే ఇంకా ప్రాణాలకు కూడా గ్యారెంటీ అసలే ఉండదు. ఎందుకంటే రోడ్డు దాటాలంటే చాలా కష్టం అనమాట. ఈ కార్లో అయితేనే దాటగలుగుతాం, కానీ అయినా కానీ ఆమె టైం బాగాలేనట్టుంది. కార్లో పోయినా కానీ ఇంకో కారు వచ్చి గుద్దిందనమాట. ఎందుకంటే మాకు నా ఫ్రెండ్స్ని అడిగిన ఎట్లా అంటే దగ్గరున్నా కానీ నడుచుకుంటూ పోయేది లేదురా పోయి పోతే ఇట్లా బండ్లు చాలా స్పీడ్గా వస్తాయి, గుద్ది పడేస్తాయి, దగ్గర ఉన్నదానికైనా మేము కార్లోనే పోతామని చెప్పిండు అనమాట. కాల్ సెంటర్ దందా సూత్రధార అరెస్ట్. అమెరికాలో అమెరికా రైతులను ఉపయోగించుకొని వాళ్ళ ప్రజలను మోసం చేయడానికి వీడొకడు కాల్ సెంటర్ పెట్టి డబ్బులు దోచుకున్నాడు అని చెప్పేసి అని మీద కేసు అయింది. ఏం లే అక్కడ ఫోన్ చేసి వాళ్ళకు అరే మీరు ఎట్లా చేసిరు అట్లా చేసిరు మీ మీద కేసు అయింది అంటే మరి ఎట్లా సార్ అంటే వాళ్ళు ఎవడైతే లంగ పనులు చేస్తాడో వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళకి వచ్చినట్టు చేసి అరే మీరు అది చేసి ఇది చేసిరు అని చెప్పేసి పట్టుకొని డబ్బులు కట్టించుకున్నాడు. దాదాపు 50 కోట్ల రూపాయలు సంపాదించడం ఉంది. సో దాని గురించి ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు అయింది, దొరికిరు అనమాట. అది ఇక్కడ నిన్న జైపాల్ రెడ్డి గారి వర్ధంతి అనమాట. సో
మన ముఖ్యమంత్రి గారు సతీమణి గీతారెడ్డి గారు కూడా పోయి నివాళులు అర్పించినట్టుంది. ఇక్కడ చూస్తున్నాం కదా మనం. ఇక పూల బొకే పెట్టి వాళ్ళు జైపాల్ రెడ్డి గారికి వాళ్ళ పెద్దనాయన అనమాట. రేవంత్ రెడ్డికి పెద్దమామ, ఈమె గీతారెడ్డి గారికి సొంతం పెద్దనాన్న అనమాట. వాళ్ళ నాన్న వాళ్ళ అన్న. ఈ అవినీతి అధికారులు జైల్లో లెక్క పెడుతున్నట్టు ఫోటో ఇచ్చారనమాట. వీళ్ళు కొంత ఏం చేశారంటే ఫోన్లో ల్యాప్టాప్లో డేటా మొత్తం డిలీట్ చేసినట్టు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందనమాట. వాళ్ళు డిలీట్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు ఏడ ఉన్నా మొత్తం దాని సాక్ష్యాలు బయటకు తీస్తారు. బయటకు చేసి కేసు గట్టిగా చేస్తారు అనమాట. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది. ఈ మధ్యలోనే దాదాపు మనకు 20-30 మందికి దొరికారనమాట పెద్ద పెద్ద అవినీతి ఆఫీసర్లు. ఇప్పుడు చాలామంది ఎట్లా దొరుకుతారంటే ఇంతకుముందు గతంలో లంచం తీసుకుంటూనే దొరికేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏం లే సార్ పలానోడు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించండి సార్ అని కానీ వానికి వాళ్ళకు ఏసీబీలో కంప్లైంట్ కానకపోతే వాళ్ళు వెంబడే రైడ్ చేస్తారు, దొరికించుకుంటారు, కేసు చేస్తారు అనమాట. నువ్వు పైసలు తీసుకుంటూనే దొరకాలని ఏం లేదు. నువ్వు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినావు, భూములు కొన్నావు, తోటలు పెట్టినావు, మారు తోటలు పెట్టినావు, చిలకలు కొన్నావు, లేకుంటే మీ చుట్టాలు రాత్రికి రాత్రే కోటేశ్వర్లు అయిపోయారని తెలిసిందంటే అటువంటి అవినీతి అధికారులకు నిజంగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటారు అనమాట. ఆ ఏసీబీకి అన్న ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళ మీద కేసు చేసి జైల్లో పెడుతుంది, గ్యారంటీగా జైల్లో పెట్టి చెంచల్ కూడా జైల్లో మంచిగా అన్నం తినిపిస్తుందని పేపర్కి ఇచ్చారనమాట వీళ్ళు. సో ఇవి ఈరోజు నా వార్తలు. చాలా మటుకు ఈరోజు నిజంగా రైతులకు ఉపయోగపడే వార్తలే వచ్చినాయి. సో ఇవి